హాయ్, వెల్కమ్ టు ది వైట్ తెలుగు ఛానల్. దేశ రాజకీయాల్లో ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని ఫ్రీ బస్ లాంచ్ నిజానికి ఇది కేవలం రాజకీయ కార్యక్రమమే కాదు. ఈ లాంచ్ వెనుక రాజకీయ ఉద్దేశాలేమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఫ్రీ బస్సు పథకం ప్రారంభించారు. రాష్ట్రంలో రవాణా సమస్యలను, ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, సామాన్య ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఈ పథకం ఉపయోగపడుతోందని వారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో ఫ్రీ బస్ ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ప్రభుత్వ విధానాల్లో ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టడం ముఖ్యమైన నిర్ణయమని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు మరియు వృద్ధులు తమ రోజువారీ అవసరాలను సులభంగా తీర్చుకునే విధంగా ఈ పథకం రూపొందించబడిందని, దీనివల్ల రాష్ట్రంలో రవాణా సౌకర్యం మరింత లాభం చేకూరుతోందని ఆయన తెలిపారు. ఈ ఫ్రీ బస్సు లాంచ్ పై వైఎస్ఆర్సీపీ నేతల స్పందన కూడా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫ్రీ బస్ పథకంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. ఆయన ప్రకారం ఇది కేవలం ఎన్నికల ముందు ప్రజలను ఆకర్షించడానికి రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయబడిన తాత్కాలిక కార్యక్రమం అని, దీని స్థిరమైన సామాజిక ప్రయోజనం తక్కువని అన్నారు. అంబటి రాంబాబు అభిప్రాయం ప్రకారం చంద్రబాబు ఫ్రీ బస్సు పథకం ద్వారా రాజకీయ పాపులారిటీని పెంచడం మాత్రమే లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో రవాణా వ్యవస్థను నిజంగా సమర్థవంతం చేసేందుకు బస్ సౌకర్యాల మెరుగుదల, రూట్ ప్లానింగ్, సమయపాలన వంటి అంశాలపై పూర్తి దృష్టి పెట్టాల్సి ఉందని, కేవలం ఫ్రీ అనే పదం మాయాజాలం మాత్రమే సృష్టిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ మరోవైపు ఈ పథకాన్ని ప్రజలకు వాస్తవ లాభం అందించనే తాత్కాలిక రాజకీయ ప్రేరణతో మాత్రమే ఏర్పాటు చేసిన ప్రయత్నమని తెలిపారు. ముఖ్యంగా సాధారణ ప్రజల జీవితానికి దీని ప్రభావం చాలా తక్కువని, ప్రభుత్వ వ్యయాలు, పథక నిర్వహణపై ఖచ్చితమైన సమీక్ష అవసరమని పార్టీ నేతలు పునరావృతం చేస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భాన్ని మరో కోణం నుండి చూస్తున్నారు. చంద్రబాబు ఫ్రీ బస్ లాంచ్ అనేది కేవలం ఒక సాంకేతికాత్మక చర్య మాత్రమే అని, దీని ద్వారా ప్రజల దృష్టిని ప్రభుత్వ పథకాల వైపు తిప్పడం, ప్రజాస్వామ్య రాజకీయ వాతావరణంలో పార్టీకి నిజమని నిర్ధారించడంతోనే అనేక లాభాలున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ రంగంలో ఫ్రీ సౌకర్యాలు, వడ్డీ రాయితీలు వంటి కార్యక్రమాలు ఎప్పుడూ ఎన్నికల ముందు రాజకీయ వ్యూహాలు ఉపయోగపడతాయి. కానీ సాధారణ ప్రజలకు దీని వాస్తవ ఉపయోగం ఎంతమాత్రం అందుబాటులోకి వస్తుందనేది ముఖ్యమని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు ఫ్రీ బస్ లాంచ్ రాష్ట్రంలో ప్రజల ప్రయాణ సౌకర్యాలను కొంతమేర మెరుగుపరిచే అవకాశాన్ని కలిగినప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతల విమర్శలు, ముఖ్యంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలు దీని రాజకీయ ప్రేరణగా మాత్రమే చూసే కోణాన్ని మనకు గుర్తు చేస్తాయి. ఇప్పుడు ప్రజలకు, రాజకీయ వర్గాలకు, సామాజిక విశ్లేషకులకు ఇదే ఒక ఆసక్తికర అంశంగా మారింది. ఇవే ప్రస్తుతం చంద్రబాబు ఫ్రీ బస్ లాంచ్ పై వైఎస్ఆర్సీపీ అంబటి రాంబాబు రియాక్షన్. రాజకీయ రంగంలో ఈ ఘటనకు వచ్చే రోజుల్లో ఏ విధమైన ప్రభావాలు ఉంటాయో మనం వేచి చూడాల్సిందే.